ఎవ్రీవన్, ఇవాళటి స్పెషల్ టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర అండి. ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇట్లా చిక్కగా పిసుక్కోవాలండి. రసము వాటర్ ఎక్కువగా పోయకూడదు. ఇలా చిక్కగా పిసుకోవాలండి రసము. ఇలా రసం తీసి పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలో పోసుకోవాలి. రసం అంతా ఇలా చిక్కగా ఉండాలండి. ఒక స్పూన్ పసుపు, పచ్చిమిర్చి ఒక 2-3, కొద్దిగా సాల్ట్, మిరియాలండి మరిగేటప్పుడే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇంకాస్త చిక్కబడుతుంది. అచ్చం గుడిలో బ్రాహ్మణులు చేసిన లాగా ఉంటుందండి. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి చింతపండు పులిహోర. ఇలా మరుగుతుందండి. ఇంకా కాస్త చిక్కబడే వరకు చూస్తుండాలి. ఇలా 2-3 టైమ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా మరిగేటప్పుడు కొద్దిగా బెల్లం ముక్క వేయాలండి. టేస్ట్ బాగుంటుంది. వగరు పోతుంది చింతపండులోది. ఇలా శనగలు నానబెట్టి ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలండి. చింతపండు పులిహోరలో శనగలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతంకు ఇందులో వేసే శనగలు బాగుంటుంది. టేస్ట్ అమ్మవారికి ఇష్టం కదండి. ఇలా చిక్కగా అవుతుందండి. నీరంతా ఎగిరిపోతుంది. ఎగిరిపోయాక ఇప్పుడు శనగలు వేసుకోవాలి. ఉడికించుకున్న శనగలు వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇందులో ఉడికించుకోవాలి పులుసులో. ఇలా 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పోపుకి ఇలా రెడీ పెట్టుకోవాలండి. కొన్ని పల్లీలు, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పెట్టుకున్న చింతపండు రసం ఒక 10 డేస్ అయినా ఉంటుందండి నిల్వ. ఏం ఖరాబ్ కాదు. పల్లీలు, వేగాక శనగపప్పు అండి, ఆవాలు, జీలకర్ర, పప్పు వేసుకోవాలండి. నేను శనగలు వేసినా కాబట్టి పల్లీలు కొంచెం తక్కువ వేసానండి. మిరపకాయలు, పాకు, పసుపు, ఇంగువ వేసుకోవాలి. ఈ తాలింపు ఆ రసంలో కలిపేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపు ఇందులో కలుపుకోవాలి. పులిహోర పులుసు రెడీ అయిపోయాక ఇవాళ ఇట్లా అన్నం తీసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలండి. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కరివేపాకు ఇలా వేసి కలుపుకోవాలండి. ఇలా రెడీ అయిన పులిహోర రసం అండి. చింతపండు రసం దీంట్లో వేసుకోవాలి.
వేసుకుంటూ కలపాలండి. ఇలా చింతపండు పులిహోర రెడీ. ఇది అచ్చు గుడిలో ప్రసాదం లాగా ఉంటుందండి. సేమ్ టేస్ట్ అలాగే వస్తుంది. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇది చూసి అందరూ ఇలాగే చేసుకొని వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.